శకుని దుర్యోధనుడితో మాట్లాడుతూ, దుర్యోధన, భీముడు అన్నట్టుగానే అన్ని శపథాలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అలాగే పాండవుల వైపు అర్జునుడు కూడా అతను చెప్పినట్లుగానే కర్ణుడు చూస్తుండగా కర్ణుడు కొడుకుని కూడా చంపేశాడు. చూడబోతే మనకి దొరికేది వీరస్వర్గమే కానీ ఈ యుద్ధంలో విజయం అనేది అసంభవం అనిపిస్తుంది అని శకుని చెప్పాడు దుర్యోధనుడికి. వాళ్ళిద్దరు ఇలా కూర్చొని ఒకళ్ళతో ఒకళ్ళు ముచ్చటిస్తుండగా ఆ పక్కకి కృపాచార్యులు వచ్చారు. కృపాచార్యులు దుర్యోధనుడిని చూసి, దుర్యోధన, నేను ఎంతో కాలంగా నీకు నిజమే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ కర్ణుడికి నిజం చెప్పాను, నీకు నిజం చెప్పాను. అయినా సరే కర్ణుడు కానీ దుర్యోధనుడు కానీ నన్ను పట్టించుకోలేదు. ఖచ్చితంగా నువ్వు ఇవాళ రాత్రికి ఇక్కడ నిర్ణయించుకొని రేపొద్దున్న యుద్ధ రణరంగంలోకి వెళ్లే ముందు నువ్వు కనీసం ధర్మరాజు దగ్గరికి వెళ్ళి చేజోడ్చి ధర్మరాజుని నమస్కరించి, ధర్మరాజా, బుద్ధి గడ్డి తిని నేను ఇలాంటి పని చేశాను కాబట్టి నేను సంధి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే ఒక మాట నువ్వు ధర్మరాజుకు చెప్తే చాలు. ఎందుకంటే ఘోషాయాత్ర జరుగుతున్నప్పుడు నిన్ను గంధర్వులు ఓడించి బంధించి నిన్ను నీ భార్యలను తీసుకువెళ్ళిపోతున్నప్పుడు భీమార్జునులిద్దరూ నిన్ను తీసుకొని వచ్చి ధర్మరాజు కాళ్ళ దగ్గర పడేస్తే ధర్మరాజు నా ముఖం చూసి ఈ దుర్యోధనుణ్ణి వదిలేయండి అని చెప్తే నీకు ప్రాణభిక్ష పెట్టి గంధర్వుడు వెళ్ళిపోయాడు. ఆ చిత్రరథుడు, చిత్రసేనుడు, గంధర్వుడు. అలాంటిది ధర్మరాజులో చాలా దయ ఉంటుంది. ధర్మరాజు మహాధర్మమూర్తి, అందులోనూ విపరీతమైన దయాశైల గుణం ఉన్నవాడు ఈ ధర్మరాజు. కాబట్టి నా మాట విని నువ్వు ధర్మరాజుని ఆశ్రయించి, ధర్మరాజుని నన్ను క్షమించు నేను చేసిన తప్పులకి అని ధర్మరాజుని అడిగితే నీకు కనీసం నీ ప్రాణాలు నువ్వు దక్కించుకుంటావు దుర్యోధన అని కృపాచార్యులు చెప్పారు. చెప్తే దుర్యోధనుడు కృపాచార్యులతో ఏవి మాట్లాడలేక మౌనంగా అలా కూర్చుండిపోయాడు.